గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ షర్మిలాస్ వరల్డ్. ఎలా ఉన్నారండి అందరూ? మీరు బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. నేను కూడా బాగుండాలని దేవుడిని ప్రార్థిస్తూ ఉంటానండి. ఇకపోతే ఈరోజు రెసిపీ ఏంటంటే, ఒక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. అదే పన్నీర్ కబాబ్ అండి. ఈ పన్నీర్ కబాబ్ చేసుకోవడానికి ముందుగుండే ఇదిగోండి కప్పుడు పెరుగు ఈ కచీఫ్లో వేసుకొని ఇలా స్క్వీజ్ చేస్తున్నానండి. అస్సలు వాటర్ లేకుండా స్క్వీజ్ చేసుకోవాలి. ఇంతకీ ఎంతమందికి అండి పన్నీర్ అంటే ఇష్టమో? చిన్నోళ్ళకి పెద్దోళ్ళకి అందరికీ చాలా చాలా ఇష్టం కదండి. అందులో పన్నీర్ కబాబ్ చేస్తే ఇంకా అందరికీ నచ్చుతుందండి ఖచ్చితంగా. నేను చె నేను చెప్పే ప్రాసెస్లో చేస్తే చాలా ఇష్టంగా తింటారండి. నెక్స్ట్ నేను ఎస్టర్డే చేసిన మసాలా పేస్ట్ ఏ రకంగా యూజ్ అయిందంటే అండి, ప్రతిదానికి జీలకర్ర పౌడర్ అని, ధనియాల పౌడర్ అని, ఆ పౌడర్ అని, ఈ పౌడర్ అని సపరేట్గా వేసుకునే కన్నా అన్ని ఇంగ్రీడియంట్స్ అందులోనే ఉండడం వల్ల ఇలా టక్కుమని వేసుకోవచ్చండి. ఇగోండి నెక్స్ట్ వేరే గిన్నె తీసుకొని అందులోకైతే 2 స్పూన్స్ శనగపిండి అయితే వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత బాగా మరిగించిన 2 స్పూన్స్ ఆయిల్ అయితే మరిగించి అందులోనే వేడివేడిగా ఉండేటప్పుడు వేసేయాలండి. ఎందుకంటే ఆ శనగపిండి పచ్చి స్మెల్ పోతుందనేసి ఇలా మరిగించిన ఆయిల్ వేసుకొని బాగా కలపాలండి. ఇగోండి సగం కలిపిన తర్వాత ఈ స్ట్రక్చర్లో వస్తుంది. ఇంకా పూర్తిగా కలిపిన తర్వాత ఇలా కారినట్లుగా స్ట్రక్చర్ రావాలి. ఇందులోనే ఇందాకలు చేసిన పెరుగు, నెక్స్ట్ కారము, నెక్స్ట్ 1 స్పూను మసాలా పేస్ట్ వేసుకొని ఇంకా కస్తూరి మెంతిని నలుపుకొని వేసుకోవాలండి. ఆ తర్వాత ఈ పేస్ట్ దీన్ని కూడా బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత కాస్త పసుపు, 1/2 స్పూన్ పసుపు, సాల్ట్ దానికి తగ్గట్లుగా 1/2 స్పూన్ సాల్ట్ వేసుకొని అది కూడా కలుపుకోవాలండి. ఆ తర్వాత ఆనియన్స్ని పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. క్యాప్సికమ్ని కూడా వాటిని పక్కన పెట్టుకొని దీంట్లో చాట్ మసాలా వేసుకొని మరొకసారి కలుపుకుంటున్నానండి. దాని తర్వాత ఈ ఆనియన్ పీసెస్, క్యాప్సికమ్ పీసెస్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఇవి పన్నీర్ ముక్కలండి. 350 గ్రామ్స్ పన్నీరు అండి. దీని అంతటినీ కాస్త మందంగా కట్ చేసుకొని పీసెస్ లాగా దీంట్లోనే వేసేసుకోవాలి. ఆ పేస్ట్లోనే వేసుకొని బాగా కలిపేసి తర్వాత లెమన్ని స్క్వీజ్ చేసుకొని ఒక అరగంట గంట సేపు అలానే ఉంచేయాలండి. ఆ తర్వాత తీసుకొని ఈ స్టిక్స్కి ఏమొచ్చి గుచ్చుకోవాలి. ఆ తర్వాత ప్యాన్ని హీట్ చేసి దాని మీద హీట్ చేయాలండి ఈ పన్నీర్ని. కొంచెం మధ్యలో కొంచెం ఆయిల్ వేసుకొని చేయాలండి. చాలా చాలా టేస్ట్ వచ్చాయండి. నిజంగా చాలా బాగున్నాయి. చిన్నపిల్లలకి చాలా నచ్చుతుందండి. ఒకసారి మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇదిగోండి రెడీ అయిపోయా బాగుంది. దాక్షమ్మ నువ్వు సూపరా, చాలా చాలా బాగుందా? మళ్ళీ చేయాలా వద్దా? మళ్ళీ చేయాలా? ఓకే అయితే థ్యాంక్ యూ చెప్పండి మరి. ఇవ్వండి వాళ్ళు అయితే తినడం అయిపోయింది. ఆ తర్వాత తీసుకొని వచ్చి చదివిపిస్తున్నాను. వాళ్ళు చదువుతూ ఉంటే ఇంకా చిక్కుడుకాయ ఫ్రై చేయాలని చిక్కుడుకాయలు కట్ చేస్తూ వాళ్ళకి చెప్తూ ఆ వర్క్ అయితే చేసుకుంటున్నానండి. ఇంకా తప్పదు కదా, నైట్ డిన్నర్ కూడా స్టార్ట్ చేయాలి కదండి. ఇంకా 7 అయిపోతుంది అనేసి కట్ చేస్తున్నాను. ఇవ్వండి ఇంకా మన సామ్రాజ్యంలోకి అయితే అడుగు పెట్టేసాము మనము. ఇది మరుసటి రోజు ఇడ్లీ చేద్దామని పిండి అయితే గ్రైండర్లో వేసాను. ఆ తర్వాత పక్కనేమొచ్చి రైస్ పెట్టాను పిల్లలకని. ఇంకా చిక్కుడుకాయ ఫ్రైకి ఏమొచ్చి ఆనియన్స్ అది ఫ్రై చేస్తున్నానండి. ఇంక ఇవన్నీ అయ్యేసరికి ఎంత టైం అవుతుందో ఏమో తెలియదండి. ఇంకా మా హస్బెండ్కి చట్నీ కూడా ప్రిపేర్ చేయాలి. ఈ పిండితో దెబ్బ రొట్టెలు అయితే వేసేస్తానండి. ఇంకా కంటిన్యూ చేయాలి.
హస్బెండ్కి అయితే పెట్టేస్తున్నాను. ఈ వ్లాగ్ అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.